టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్కు వరకు ప్రతి దానిలోనూ టాటా పేరు వినిపిస్తుంది. 6,00,000 కోట్ల విలువతో సుమారుగా 7,00,000 మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీ విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాగ్ ఈ 3 కలిపినా కూడా టాటా గ్రూపే పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా సరే ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో ఎందుకు లేరో ఈ వీడియోలో చూద్దాం. అలాగే సుమారుగా 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దానిని నడిపించిన రతన్ టాటా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదటగా ఒక కాటన్ మిల్లుగా ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా అనే అతను దీనిని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది టాటానే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదటగా టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇదొకటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ స్థాపించింది కూడా టాటానే. మన దేశానికి టాటాలు ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. వీళ్ళందరిలోనూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి. రతన్ టాటా డిసెంబర్ 28, 1937న దేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. ఇతనికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగాడు. తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీఏ టాటా రతన్ టాటాని ఇండియాకు వచ్చి టాటా స్టీల్ కంపెనీలో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఆయన ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో జేఆర్డీఏ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించాడు. అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పు అని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్లుగా ఉండవలసిన వ్యాపారాన్ని 6,00,000 కోట్లకు చేర్చాడు రతన్ టాటా. ఇంత పెద్ద కంపెనీని నడిపిస్తున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలోనే కానీ ప్రపంచ ధనవంతుల జాబితాల్లోనూ కానీ ఏనాడు కనిపించలేదు. ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకే వెళ్ళిపోతుంది. అందువల్ల టాటా గ్రూప్ విలువ 6,00,000 కోట్లకు రూపాయల విలువ కన్నా ఎక్కువ అయినప్పటికీ రతన్ టాటా ఆస్తి కేవలం 5,300 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాల్లో మొదటి 3లో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. రతన్ టాటా ఆయన వ్యాపార ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. దానికి ఒక ఉదాహరణ 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టాడు. ఆ కార్లు మొదటి సంవత్సరంలో మొత్తం ఫెయిల్ అయ్యాయి. దానితో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి రతన్ టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారం అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి రతన్ టాటా మరియు తన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీంని అవమానపరిచారు. దానితో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన లగ్జరీ కార్లు అయినటువంటి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఆ 2 కంపెనీలను తాను కొంటాను అని ఆఫర్ చేశాడు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకొని టాటాను కలుసుకున్నారు. అలా నష్టాలలో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలు టేకోవర్ చేసి
ఆ రెండిటిని మళ్ళీ లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువ చూశారో వాళ్ళనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు రతన్ టాటా. ఇదొకటే కాదు, యూరప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశాడు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ అనే కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలనిచ్చే స్థాయికి ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకొని టాటాని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చాడు రతన్ టాటా. టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణయే టాటా నానో. ఒకసారి రతన్ టాటా కారులో ప్రయాణిస్తుండగా వర్షంలో స్కూటర్ మీద భర్త, భార్య, 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశాడట. అంతే, వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారును తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతోమంది నవ్వుకున్నారు. ₹1,00,000 కారును ఎలాగో తయారు చేస్తారు అని కొంతమంది భయపెట్టారు, కొంతమంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించాడు. కానీ వాళ్ళు ₹1,00,000 కారును తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశాడు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు కొద్దిగా విఫలమయ్యింది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్ల నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చెయ్యడమే ఆయన కల. రతన్ టాటా ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణమైనాక ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ను అంతా పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను చాలా ధైర్యంగా తట్టుకున్నాడు. మనకు తెలియని మరొక విషయం ఏమిటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. కారణం ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకు రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకు రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరుగుతుండగా ఆ అమ్మాయి భయపడి ఇండియాకు రాలేదని, అమెరికాలోనే వేరే ఒకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆయన పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 79 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను మరియు హెలికాప్టర్లను, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ. రతన్ టాటాకి యువత మీద, వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే ఆయన స్నాప్డీల్, పేటిఎం, కార్డేకో, ఓలో, జియోమి ఇలా 39కి పైగా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నాడు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాల విస్తరణ వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసం, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసం వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవకి ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దానిలో చాలా వరకు సమాజానికి వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయులు టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా హోటల్లో సుమారుగా 1500 మందికి పైగా అతిథులను కాపాడినారు. ఆ ప్రయత్నంలో భాగంగా
ఎంతోమంది హోటల్ ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆ ఒక్క సంఘటనతో టాటా గ్రూప్ విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందో ప్రపంచానికి అర్థమయ్యింది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలోనే మారుమూల ప్రాంతంలో పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అందించే దిశగా అడుగులు వేసింది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో చదువుకుంటున్న ఎన్నో వేలాది మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్లకు పైగా విరాళమిచ్చాడు రతన్ టాటా. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనంకి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడు అయిన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గౌరవించదగ్గ విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థని తన నాయకత్వంలో 6 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చాడు రతన్ టాటా. టాటా మోటార్, టాటా టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెలి సర్వీసెస్, హోటల్స్, ఇన్సూరెన్స్, పవర్ ఇలా ఏకంగా 96కు పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీడియాకి, మీటింగ్లకి దూరంగా ఉంటారు. ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం లేని వ్యక్తి రతన్ టాటా. వీటి అన్నింటికి మించి తరతరాల నుండి టాటా అంటే విలువలను పాటించి ఒక బ్రాండ్ నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100% విజయం సాధించాడు రతన్ టాటా. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడే, గౌరవించే బిజినెస్ మ్యాన్గా రతన్ టాటా నిలిచిపోయారు ప్రజల మనస్సులో.